ఓం శ్రీ శివాయ గురువే నమః. శ్రీమాత్రే నమః. ఈ రోజు నుంచి అనగా ఆషాఢ శుద్ధ పాడ్యమి రోజు మొదలుకొని 9 రోజుల పాటు వారాహి దేవి గుప్త నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ వారాహి దేవి అమ్మవారు ఎవరు అని మనం క్లుప్తంగా చెప్పుకోవాలి అనుకుంటే, వారాహి దేవి అమ్మవారు శాక్తేయంలో కనిపిస్తారు. శక్తిని ఉపాసించే ప్రక్రియే శాక్తేయము. వారాహి అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి సైన్యాధిపతి. దండనాథ పేరుతో పిలువబడే వారాహిమాత శంఖం, చక్రం, నాగలి, గుణపం, అభయ వరదాలతో దర్శనమిస్తుంది. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి వంటి సప్త మాతృకలలో వారాహి ఒకరు. శాక్తేయులు వారాహిదేవి పార్వతీదేవి మాతృక అని నమ్ముతారు. ఈ మాతృకలు దానవులపై యుద్ధానికి వెళ్ళేటప్పుడు అవసరానుగుణంగా దేవతల యొక్క శక్తులను సమీకరించి సృష్టించి తమ తమ ఆయుధాలను ఇచ్చినవి. శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి తనచే సృష్టించబడ్డ అన్ని మాతృకల్లో తనలో ఐక్యం చేసుకుని శంభుని సంహరించినని శక్తి పురాణంలో ఉంది. వరాహమూర్తి యొక్క శక్తి స్వరూపమే వారాహిమాత అని చెప్తారు. ఈ వారాహిమాత ముఖం కూడా వరాహముఖం కలిగి చక్రం, కత్తి ధరించి భక్తులకు దర్శనం. ఈ వారాహి అమ్మ నవరాత్రుల్లో ఈ వారాహి మాతను గనక మనం చక్కగా ఒక దీక్షగా మనం సాత్వికంగా అమ్మవారిని పూజించుకున్నట్లయితే మనకి తప్పకుండా మనం కోరిన కోరికలు అనేటువంటి తప్పకుండా తీరుతాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు.